మ్యాచ్ స్టార్ గోపిచంద్ లేటెస్ట్ మూవీ విశ్వం టీజర్ రిలీజ్ అయింది భయ్య. ఆఫ్టర్ లాంగ్ టైమ్ శ్రీనువైట్ల గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. రవితేజ గారితో చేసిన అమ్మార్ అక్బర్ అంటని వచ్చి చాలా ఏళ్ళు అయితే గడిచిపోయింది. ఆ తర్వాత రవితేజ గారు సినిమా మీద సినిమా చేస్తూనే ఉన్నారు. కానీ మన శ్రీనువైట్ల గారు మాత్రం అక్కడే ఆగిపోయారు. చాలా గ్యాప్ తీసుకొని మరి విశ్వం అనే సినిమా చేస్తున్నారు. సో టీజర్ చూశాక ఎలా అనిపించింది ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజర్ అయితే 2 నిమిషాల 8 సెకండ్ల పాటు అయితే ఉంది. అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకు కామెడీ, ప్యూర్ కామెడీతో స్టార్ట్ అవుతుంది. అండ్ హీరోకి నీ అబ్బా అంటే నచ్చదు, అబ్బద వింటే మాత్రం పటాపటా మనకు కొట్టేస్తూ ఉంటాడు మన హీరో. సో అలా మనకు కామెడీ ఎలిమెంట్స్తో వింటేజ్ శ్రీనువైట్ల గారిని చూపించారు. తన మార్క్ అయితే కనిపించింది నాకు ఆ సీన్స్ చూస్తూ ఉంటే. సో వింటేజ్ శ్రీనువైట్ల గారిని చూసినట్టు అనిపించింది నాకు. ఆయన మేకింగ్, ఆయన స్టైల్లో ఆ కామెడీ డైలాగ్స్ కానీ, ఆ టైమింగ్స్ కానీ, సో అలా సాగుతూ ఉంటుంది. అయితే నేను రొటీన్గానే ఉంది కదా ఏమనుకున్నా, హీరో సడన్గా గన్ను పట్టుకొని కాలుస్తూ ఉంటాడు. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరో ఏదో దాచుతాడు. ఇక్కడ హీరోయిన్ దగ్గర అండ్ ఫ్యామిలీ దగ్గర ఏదో దాస్తాడు హీరో. సో వాళ్ళకి తెలియదు హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ ఏంటి, హీరో ఏం చేస్తాడు అనేది వాళ్ళకు తెలియదేమో అని అనుకుంటున్నాను. టీజర్లో తెలుస్తుంది అలా మరి. సో హీరో ఏం చేస్తాడు, ఎందుకు హీరో ప్యూర్ యాక్షన్ మోడ్లో దిగాడు ఏంటనేది మనకు సినిమాలో చూపిస్తారు. సో ఇది జస్ట్ టీజర్ మాత్రమే. టీజర్లో సినిమా చూపించారు, థియేటర్లో వెళ్తే చూపిస్తారు. సో సినిమా అయితే అక్టోబర్ 11న రిలీజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది భయ్య, చైతన్య భరద్వాజ్. సినిమాలో ఏ రేంజ్లో ఇస్తాడో తెలియదు కానీ టీజర్లో మాత్రం మస్త్ అనిపించింది. టీజర్ అయితే బాగానే ఉంది. సినిమా పైన ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెరిగిపోయింది బాగుంది కాబట్టి. సో సినిమా అయితే అక్టోబర్ 11న రిలీజ్ అవుతుంది. హీరోకి అండ్ డైరెక్టర్కి ఇద్దరికి కూడా ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అయితే అవ్వాలి. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. సో ఆల్ ద బెస్ట్ విశ్వం మూవీ టీమ్. సో ఇది మరి టీజర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.